రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన విశాఖ శ్రీ శారదా పీఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. గోవిందనామ స్మరణతో పీఠ ప్రాంగణం మార్మోగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్మాత్మానందేంద్ర స్వాములు కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీవారు అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని టీటీడీ పండితులు కమనీయంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వక్షయ ఆరాధన, పుణ్యాహవచనం, కంకణాధారణ, అగ్ని ప్రతిష్టాపన, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్ర తదితర ఘట్టాలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా సాగాయి. నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. కళ్యాణాన్ని వీక్షించేందుకు విశాఖ నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున విశాఖ శారదా పీఠానికి తరలివచ్చారు.